గైస్ మా అమ్మ మా తమ్ముడు అయితే డిన్నర్ చేస్తారు ఇగో. ఫిబ్రవరి 19 కల్లా అడుగుతాను. గైస్ ఇగో మా తమ్ముడు అయితే రెండు ఆమ్లెట్ వేసి ఇగో గరం గరం. గైస్ మా తమ్ముడు మహారాష్ట్ర రాయగఢ్ ఫోర్ట్ పోతాడంట ఇగో. ఎట్లా పోతాడంటే గాడి మీద పోతా అంట. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై 66 ఛాలెంజ్ వీడియో. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే లేచి 7 గంటల వరకు అయితే ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు నేను జిమ్కి అయితే స్టార్ట్ అవుతాను. చేరుకున్నా ఎర్లీ మార్నింగ్ 7:30కు. ఇదిగో చూడండి, జిమ్లో అయితే నేను నాతో పాటు ఒక మెంబర్ వచ్చిండు ఈరోజు. డైలీ నేను నా తమ్ముడు ఉండేవాడిని కదా, ఈరోజు అయితే వేరే పర్సన్ వచ్చిండు చాలా రోజుల తర్వాత. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి షోల్డర్. గైస్ అయితే జిమ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే చేరుకున్నా ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు. చూడండి, రోడ్ మీద అయితే అంత ట్రాఫిక్ ఏం లేదు. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అలాగే ఊరికి వెళ్ళే వాళ్ళు ఊరికి వెళ్తున్నారు. గైస్ మా తమ్ముడు అయితే ఎర్లీ మార్నింగ్ 9 గంటలకి అయితే బ్రష్ చేస్తుండే. జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే చేరుకున్నా. ఇక మా తమ్ముళ్ళు అయితే ఇద్దరు ఫోన్లో బిజీ అయిపోయారు. ఇక మా అమ్మ అయితే చాయ్ చేస్తున్నది. మా తమ్ముడు అయితే ఇప్పుడు టైం 9 అవుతుంది కానీ ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు. ఇగో 8:30 దాకా వండుకొని ఇప్పుడు 9 గంటలకు బ్రష్ చేస్తుండ్రు. ఇప్పుడు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇక రొటీన్ సఫోలా ఓట్స్ 40 గ్రామ్. మా తమ్ముళ్ళు అయితే ఇద్దరు బాగా కూర్చున్నారు, ఇద్దరు ఫోన్లో బిజీ అయిపోయారు. నా బ్రేక్ఫాస్ట్ అయితే వాటర్ మిలన్ సీడ్స్ 5 grams, పంకిన్ సీడ్స్ 5 grams, చియా సీడ్స్ 10 grams, అండ్ దాంతోపాటు ఒక యాపిల్, అండ్ దాంతోపాటు 4 బనానా ఇంకా ఉన్నాయి నా బ్రేక్ఫాస్ట్లో. వైట్ ఎగ్స్. దీంతో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మా అమ్మ అయితే మా కోసం ఇంకా ఏం టిఫిన్ అయితే చేయలేదు. పాలు అయితే చేసింది, పాలు తాగాలి ఇప్పుడు. ఇక ఇప్పుడు కూరగాయల కోసం కూర కోసం 7,150 చేస్తే ఇప్పుడు 2,000. మా తమ్ముళ్ళు అయితే ఫోన్లో బిజీ అయిపోయారు. గైస్ అయితే స్నానం చేసుకొని రెడీ అయినా షాప్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే టైం 11 అవుతుంది, షాప్కి అయితే బయలుదేరుతాం. అయితే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఏం కూర చేసిందో. అదే వైట్ రైస్, కూరనేమో పప్పు చారు చేసింది, సాంబార్. దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది. గైస్ నాతో లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి అయితే షాప్కు బయలుదేరుతాం. గైస్ అయితే షాప్ బంద్ చేసుకుని ఇంటి అయితే చేరుకున్నా. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. 8:30 అవుతుంది టైం. ఇక గైస్ చూడండి, మా తమ్ముడు అయితే ఒక దిల్పసంద్ తెచ్చిండు. ఒక్కో దిల్పసంద్లో 2 తింటుండ్రు, తల్లి కొడుకులు. ఇగో నాకైతే ఇయ్యలేరు వీళ్ళు. మా తమ్ముడు చూడండి ఎట్లా తింటుండు. ఇగో ఆ పేపర్లు ఇంత లేకుండా తింటుండు. ఇగో అబ్బో, షర్ట్ మీద పడ్డది కూడా తీసుకొని తింటుండు కొంచెం. అబ్బా, ఫుడ్ వెయిట్ చేయడం అనమాట మా తమ్ముడు. మా అమ్మ అయితే ఈడ కూర్చున్నది వంట చేయమంటే. వంట చేయవా అమ్మ? ఈడ కూర్చుంటే ఎట్లా చేయవా? హోటల్కి ఏం బిర్యానీ తెచ్చుకోబడుతుంది మరి అట్లయితే. పైసలు మరి 500 రూపాయ బో. నీ కొడుకేనా నీ ముద్దులో కొడుకు నడిపాడు. ఎక్కడ వెళ్ళాడు చింత? లేడా ఇంట్లో? లేడే అమ్మా? అవులాడు షేప్ గారు ఏం పడిపోయినా? బ్రో టెల్ మీ బ్రో. గైస్ మా అమ్మ ఏం వంట వేసినా చూద్దాం. గరం అన్నం ఉన్నది, ఇది కూర అదే మార్నింగ్ పప్పుచారు ఉన్నది. మా అమ్మ అయితే మళ్ళీ వంట రూమ్లో అయితే పోతున్నది. ఏమో ఇప్పుడు ఆమ్లెట్ అయ్యి చూడు.
ఆమ్లెట్ వేసాను, నువ్వు మంచిగా వేస్తావు. ఆమ్లెట్ వేసాను అంతే. గైస్ మా తమ్ముడైతే చూడు కాల్ ఎట్లా. గైస్ మా అమ్మ మా తమ్ముడైతే డిన్నర్ చేస్తారు. ఇగో ఫిబ్రవరి 19 కల్లా అడుగుతాను. గైస్ ఇగో మా తమ్ముడైతే 2 ఆమ్లెట్ వేసాడు. ఇగో గరం గరం. గైస్ మా తమ్ముడు మహారాష్ట్ర రాయగఢ్ ఫోర్ట్ పోతాడంట. ఇగో ఎట్లా పోతాడంటే గాడి మీద పోతా అంటే అమ్మేమంటుందో స్కోప్ వేసి ఇచ్చినాము. అబ్బో ఏడ బుక్ చేస్తావు ఇప్పుడు? ప్రైవేట్ జెట్లో పోతావా లేకపోతే ఎట్లా దేంట్లో పోతావు? హలో జెట్లో పోతావా? గాడి లడ్డు మీద లడ్డు అమ్మేమంటే చూడు గాడి మీద పోతావు అంటాను. గైస్ మా అమ్మ తమ్ముడు డిన్నర్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా డిన్నర్ చేస్తా. గరం గరం అన్నం, గరం గరం ఆమ్లెట్. మా తమ్ముడికి ఒక పిచ్చి ఉన్నది. ఫోన్ లేకుండా అయితే ఉండడు వాడు. అన్నం తినేటప్పుడు అని ఎప్పుడైనా సరే ఫోన్లోనే ఉంటాడు వాడు. ఒకసారి ఫోన్ గుంజుకొని చూద్దాం మన దగ్గర రియాక్షన్ ఎట్లుంటుందో. గుంజుకోవాలంటే ఫోన్. గైస్ నాకైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నేను వాకింగ్ చేయడానికి అయితే మా ఇంటి మీదకి వచ్చేసిన. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. ఇప్పుడైతే చూద్దాం నా వాకింగ్ ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుందో. గైస్ నాకైతే వాకింగ్ కంప్లీట్ అయిపోయింది, నా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.